అండి మనం సొరకాయ పాలపోసి కూర అయితే వండుకుందామండి. దానికోసం అయితే ముందుగా కొంచెం చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఎండుమిర్చి కొంచెం, పొట్టు మినపప్పు కొద్దిగా, పచ్చిశనగపప్పు కొంచెం, సాయపప్పు కొంచెం, కొన్ని వెల్లుల్లి రేఖలు ఒక 4, 5, ఒక 4 జీడిపల్లి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే మనకు కూర స్మెల్ రుచి చాలా బాగుంటుందండి. ఇలా వేగితే సరిపోతుందండి. స్టవ్ ఆపేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నేనైతే లంచ్ బాక్సుల కోసం ప్రిపేర్ చేయాలి కాబట్టి త్వరగా అయిపోవాలని కుక్కర్లో అయితే పెడుతున్నానండి. అందుకోసం ముందుగా టమాటాలు అడుగున వేసేసి తర్వాత సొరకాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసేసి తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసి ఒక 1/2 గ్లాసు నీళ్ళు అయితే పోసి 2 విజిల్స్ అయితే రానిచ్చేస్తే సరిపోతుందండి. అవి విజిల్స్ వచ్చేలోపు మనం ఇప్పుడు మసాలా అయితే మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత విజిల్స్ అయితే వచ్చేసాయి. స్టవ్ ఆపేసుకుని పోపు కోసం అయితే ఒక పాన్ పెట్టుకుని ఆవాలు వేసుకుని కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని కరివేపాకు వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఆయిల్లోనే వేసేసుకోవాలండి. అప్పుడు కొంచెం బాగా స్మెల్ బాగుంటుంది కూడా. తర్వాత ఇప్పుడు చూసారు కదా, మనం మూత అయితే తీసుకున్నాము. టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఆ మసాలాని అయితే అందులో వేసేసి బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. ఆపేసుకున్న తర్వాత మనం పాలు అయితే పోసేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే సొరకాయ పాలతో కర్రీ సూపర్గా ఉంటుందండి. చపాతీలో కానీ, రైస్లో కానీ